Hi everyone, welcome to my channel. Today we are going to learn about pronoun. Pronoun is a word which is used in place of noun. నౌన్ కు బదులుగా వాడేదాన్నే మనము ప్రొనౌన్ అంటాము. ఇక్కడ కొన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి చూడండి. హీ, షీ, ఇట్, దే, హిమ్, హర్, దెమ్ అండ్ అస్. ఇవన్నీ ప్రొనౌన్స్. ఈ ప్రొనౌన్స్ని మరి ఎందుకు యూజ్ చేస్తాం మనము అంటే దే ఆర్ యూజ్డ్ టు అవాయిడ్ రిపిటేషన్ అండ్ మేక్ రైటింగ్ మోర్ కన్సైజ్. కన్సైజ్ మీన్స్ షార్ట్ అండ్ క్లియర్. అంటే వీటిని ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక పర్సన్ గురించి చెప్తుంటే ప్రతిసారి ఆ పర్సన్ నేమ్ చెప్పకుండా వీటిని మనము యూజ్ చేస్తాము. ఇక్కడ ఏదైనా రాయాలనుకుంటే దాన్ని షార్ట్ అండ్ క్లియర్గా చెప్పడానికి ఈ ప్రొనౌన్స్ని మనము యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్స్: మై బ్రదర్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, హీ కేమ్ ఫస్ట్ ఇన్ హిస్ క్లాస్. ఇక్కడ మా బ్రదర్ చాలా ఇంటెలిజెంట్, అతను తన క్లాస్లో ఫస్ట్ వచ్చాడు అని చెప్తున్నాము. ఓకే, ఇక్కడ హీ అండ్ హీస్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ మై బ్రదర్. అంటే మై బ్రదర్ ప్లేస్లో మనము హీ యూజ్ చేసాము, హీస్ యూజ్ చేసాము. అతను తన క్లాస్లో ఫస్ట్ వచ్చాడు అని చెప్పాము. రామ్ అండ్ సీత వెంట్ టు ఫారెస్ట్, దే హ్యాడ్ టు సఫర్ ఎ లాట్. రామ్ అండ్ సీత వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే మనం ఏం యూజ్ చేసాం ఇక్కడ దే హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ రామ్ అండ్ సీత. ఇక్కడ రామ్ అండ్ సీత బదులు మనము దేని యూజ్ చేసాము. లుక్ ఎట్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద గ్రౌండ్. గ్రౌండ్లో పిల్లల్ని, అబ్బాయిలని, అమ్మాయిలని చూడండి. ఎవ్రీ వన్ లవ్స్ దెమ్ ఫర్ దేర్ హీరోయిక్ డీడ్స్. వాళ్ళు చేసే హీరోయిక్ డీడ్స్కి వాళ్ళని అందరూ మెచ్చుకుంటున్నారు, అందరూ ఇష్టపడుతున్నారు అన్నాను. ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ మళ్ళీ రిపీట్ కాకుండా మనం ఏం యూజ్ చేసాము, దెమ్ అండ్ దేర్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. అంటే దెమ్ అండ్ దేర్ అనేదాన్ని మనం బాయ్స్ గర్ల్స్ కోసం అక్కడ యూజ్ చేసాము. వాళ్ళు చేసిన హీరోయిక్ డీడ్ కోసం వాళ్ళను అందరూ ఇష్టపడుతున్నారు అని చెప్తున్నాము. నెక్స్ట్, కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్. మరి ఈ ప్రొనౌన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. పర్సనల్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, ఇండెఫినైట్ ప్రొనౌన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి పర్సనల్ ప్రొనౌన్స్. ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ద ప్రొనౌన్స్ విచ్ స్టాండ్ ఫర్ పర్సన్స్ ఆర్ కాల్డ్ పర్సనల్ ప్రొనౌన్స్. అంటే ఒక పర్సన్ని ఇండికేట్ చేసే ప్రొనౌన్ని పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. షీ ఈజ్ ఎ గుడ్ గర్ల్, యూ ఆర్ అన్ ఐడియల్ గర్ల్, ఐ డూ మై వర్క్, వి ప్లే ఫుట్బాల్. ఇక్కడ షీ, యూ, ఐ, వి అనేది ఎవరిని సూచిస్తుంది? పర్సన్స్ని సూచిస్తుంది. కాబట్టి మనము వీటిని ఏమంటున్నాం? పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. చూడండి, ఇన్ దిస్ ఎగ్జాంపుల్ షీ, యూ, ఐ అండ్ వి ఆర్ పర్సనల్ ప్రొనౌన్స్ యాజ్ దే ఇండికేట్ పర్సన్స్. ఇక్కడ ఇవన్నీ ఒక పర్సన్స్ని ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి వీటిని మనము పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటున్నాము. పర్సనల్ ప్రొనౌన్స్ మే రెఫర్ టు 3 పర్సన్స్. ఇక్కడ ఈ పర్సనల్ ప్రొనౌన్స్ని మనము 3 టైప్గా డిఫైన్ చేయొచ్చు. అవేంటి అంటే ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని ఫస్ట్ పర్సన్ అంటాము. ఇక్కడ ఐ, మీ, మైన్, వి, అస్, అవర్స్, నేను, మనము, ఇట్లా మనం ఎవరైతే మాట్లాడుతున్నామో వాళ్ళని ఏమంటాము? ఫస్ట్ పర్సన్ అని అంటాము. తర్వాత వచ్చేసి సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ అంటే ఎవరైతే మనం మాట్లాడేటప్పుడు అక్కడ ప్రజెంట్ అయి ఉన్నారో, అంటే ఎవరైతే వింటున్నారో మనం మాట్లాడేదాన్ని వాళ్ళని సెకండ్ పర్సన్స్ అంటాం. ఇక్కడ సెకండ్ పర్సన్స్ వచ్చేసి యూ అండ్ యువర్స్. నెక్స్ట్ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే మనము మాట్లాడుతున్నప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళను థర్డ్ పర్సన్ అంటాము. ఇక్కడ హీ, హిమ్, షీ, హర్, హర్స్, దే, దెమ్, దేర్స్ వీళ్ళని థర్డ్ పర్సన్ అంటాం. అంటే మాట్లాడే పర్సన్ ఏమో ఫస్ట్ పర్సన్ అంటాము, ఎవరైతే వింటున్నారో వాళ్ళని సెకండ్ పర్సన్ అంటాము. ఎవరి గురించి అయితే, అంటే అక్కడ లేని పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడుతుంటే వాళ్ళని మనము థర్డ్ పర్సన్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ పొసెసివ్ ప్రొనౌన్స్. పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ పొసెసివ్ అంటే ఏంటిదంటే నాది అని చెప్పడం, నాకు సంబంధించింది అని చెప్పడాన్ని పొసెసివ్నెస్ అంటాము. ద ప్రొనౌన్స్ విచ్ షో పొసెషన్ ఆర్ కాల్డ్ పొసెసివ్ ప్రొనౌన్స్. అంటే ఇది నాకు సంబంధించింది అని చెప్పడాన్ని పొసెషన్ అంటాం. అంటే ఇది నాది అని చెప్పడాన్ని పొసెషన్ అంటాం. ఈ పొసెషన్ని ఇండికేట్ చేసేదాన్ని పొసెసివ్ ప్రొనౌన్స్ అంటాం. ద బుక్ ఈజ్ మైన్. ఇక్కడ చూడండి, ద బుక్ ఈజ్ మైన్, ఈ బుక్ నాది. అవర్స్ ఈజ్ ఏ హ్యూజ్ కంట్రీ, మనది పెద్ద దేశం. దిస్ డ్రెస్ ఈజ్ హర్స్, ఈ డ్రెస్ ఆమెది. దోస్ థింగ్స్ ఆర్ దేర్స్, ఆ వస్తువులన్నీ వారివి.
In these examples, mine, ours, hers and theirs are possessive pronouns as they are showing possession. అంటే ఇక్కడ ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి, ఇవి నావి అని మనము ఎక్స్ప్రెస్ చేసి చెప్తున్నాం కాబట్టి వీటిని పొసెసివ్ ప్రొనౌన్స్ అని అంటాము. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, రిమెంబర్ దట్ పొసెసివ్ ప్రొనౌన్స్ ఆర్ నాట్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్. ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు నౌన్ ముందు యూజ్ చేయకూడదు. ఓకే. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. Reflexive pronouns refers to the subject of the verb such as. ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏం చేస్తుందంటే సబ్జెక్ట్ ఏదైతుందో దాన్ని ఇండికేట్ చేస్తే దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, దే హ్యావ్ హర్ట్ దెమ్సెల్వ్స్. ఇక్కడ దే అంటే వారు, దెమ్సెల్వ్స్ అంటే వారిని, అంటే వారు వారినే హర్ట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్, షీ ఆఫెన్ టాక్డ్ టు హర్ సెల్ఫ్. ఆమె తరచుగా తనలో తనే మాట్లాడుకుంటుంది. అంటే షీ అంటే ఆమె, హర్ సెల్ఫ్ అంటే ఆమెలో ఆమె మాట్లాడుకుంటుంది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ని రెఫర్ చేస్తుంది కాబట్టి వీటిని ఏమంటామంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఐ మేడ్ దిస్ టీ మై సెల్ఫ్. ఈ టీ నేనే చేశాను. ఐ అంటే నేను, మై సెల్ఫ్ అంటే నాకు నేనుగానే తయారు చేశాను అని చెప్పడం. ఇన్ దీస్ ఎగ్జాంపుల్స్ దెమ్సెల్వ్స్, మై సెల్ఫ్స్, హర్ సెల్ఫ్స్ అండ్ ఇట్ సెల్ఫ్స్ ఆర్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ బికాస్ దే రెఫర్ టు ద సబ్జెక్ట్స్. అవేం చేస్తున్నాయి, సబ్జెక్ట్ని రెఫర్ చేస్తున్నాయి. అంటే దే అంటే దెమ్సెల్వ్స్ వచ్చింది, షీ అంటే హర్ సెల్ఫ్, ఐ అంటే మై సెల్ఫ్, ఇట్ అంటే ఇట్ సెల్ఫ్, ఇలా. నెక్స్ట్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. Demonstrative pronouns are used to point out something, a person, a place or a thing such as. ఇక్కడ ఏం చూడండి, డెమాన్స్ట్రేటివ్ అంటే ఏంటిది, చూపించడం. ఒక పర్సన్ కానీ ఒక ప్లేస్ని కానీ ఒక థింగ్ను గురించి మనము పర్టికులర్గా దాని గురించి పాయింట్అవుట్ చేసి చెప్తే దాన్ని మనము డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటాము. దిస్ ఈజ్ మై సిస్టర్. ఈమె నా సిస్టర్. దీస్ ఆర్ యువర్ బెలూన్స్. ఇవి నీ బెలూన్స్. దట్ ఈజ్ ఎ డాగ్. అది ఒక కుక్క. దోస్ ఆర్ బుక్స్. అవి బుక్స్. ఇలా మనము ఏదైనా పాయింట్అవుట్ చేసి చెప్తే దాన్ని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాము. ఇన్ దిస్ సెంటెన్సెస్ దిస్, దీస్, దట్ అండ్ దోస్ ఆర్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఇవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. దిస్ అండ్ దీస్ ఆర్ టు పాయింట్ టు ద థింగ్స్ విచ్ ఆర్ నియర్ టు అస్. ఈ దీస్ని దేనికోసం యూజ్ చేస్తామంటే ఏవైతే మన దగ్గరగా ఉన్న వస్తువులను చూపించడానికి, దగ్గరగా ఉండి ఒకటి ఉంటే దిస్ అంటాము, దగ్గరగా ఉండి ఒకటి కంటే ఎక్కువ ఉంటే దీస్ అంటాము. ఇక్కడ దట్, దోస్ని దేనికి యూజ్ చేస్తాం, దట్ అంటే దూరంగా ఉండి వస్తువులను, అందులో ఒకటే ఉంటే దట్ అంటాము. దోస్ అంటే దూరంగా ఉండి ఒకటి కంటే ఎక్కువగా ఉంటే వాటిని మనము దోస్ అని చూపిస్తాము. అంటే దిస్, దీస్ అంటే మనకు దగ్గరగా ఉన్నవి, దట్, దోస్ అంటే మనకు దూరంగా ఉన్న వాటిని ఇండికేట్ చేయడానికి వీటిని మనము యూజ్ చేస్తాం. ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్. ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ వచ్చేసి, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్ సచ్ యాజ్. ఇక్కడ ఏంటి, ఇంట్రోగేటివ్ అంటేనే అందులోనే ఉంది. ఇంట్రోగేటివ్ మీన్స్ క్వశ్చన్స్ అడగడము. ఈ క్వశ్చన్స్ని అడగడానికి యూజ్ చేసే వాటిని ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ అంటాము. హూమ్ ఆర్ యూ టాకింగ్. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు. హూ బ్రాట్ దిస్ బుక్. ఎవరి బుక్ తీసుకొచ్చారు. విచ్ ఈజ్ యువర్ పెన్. నీ పెన్ ఏది. వాట్ డూ యూ వాంట్. నీకేమి కావాలి. ఇలా అన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే వాటిని ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ అని అంటాము. ఇన్ దీస్ ఎగ్జాంపుల్స్ హూ, విచ్, హూమ్ అండ్ వాట్ ఆర్ ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ యాజ్ దే హ్యావ్ బీన్ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్. ఇవన్నీ క్వశ్చన్స్ అడగడానికి మనకు యూజ్ అవుతాయి, అందుకే వీటిని ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ అంటాము. ఇండెఫినైట్ ప్రొనౌన్స్. The pronouns which do not refer to any definite person, place or thing are called indefinite person such as someone calling you. ఇక్కడ ఇండెఫినైట్ అంటే ఏంటంటే పర్టికులర్గా ఒక పర్సన్ గురించి కానీ ఒక ప్లేస్ గురించి కానీ చెప్పకపోతే దాన్ని ఏమంటాం, ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అని అంటాము. ఎగ్జాంపుల్స్ చూద్దాం. సమ్వన్ కాలింగ్ యూ. ఎవరో నిన్ను పిలుస్తున్నారు. ఎవరో అని చెప్తున్నాము. ఎవరో అనేది పర్టికులర్గా మనము చెప్పడం లేదు. ఈజ్ ఎనీవన్ దేర్. ఎవరైనా ఉన్నారా, అక్కడ ఎవరైనా ఉన్నారా. ఎనీవన్ ఎవరైనా అంటున్నాం. ఎవ్రీవన్ నీడ్స్ ఎ ఫ్రెండ్. అందరికీ ఒక స్నేహితుడు అవసరము. అంటే ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి. నోబడీ వాంట్స్ టు గో దేర్. ఎవరు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. నోబడీ. ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ సమ్వన్, ఎనీవన్, ఎవ్రీవన్, నోబడీ ఆర్ ఇండెఫినైట్ ప్రొనౌన్స్. వీటిని ఏమంటాం, ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అంటాం. అంటే పర్టికులర్గా ఒక పర్సన్ గురించి చెప్పడం లేదు, జనరల్గా చెప్తున్నాం కాబట్టి వీటిని ఇండెఫినైట్ ప్రొనౌన్స్ అని అంటాము. సమ్ అదర్ ఇండెఫినైట్ ప్రొనౌన్స్ ఆర్ ఎనీబడీ, ఎవ్రీబడీ, నో వన్, సమ్ వన్ ఎట్సెట్రా. ఇవన్నీ ఇండెఫినైట్ ప్రొనౌన్స్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మేము ముందుంటాను. బాయ్.